హాయ్ ఆల్, నేను మీ మోనికా ప్రసాద్. చికెన్ బిర్యానీ చాలా మందికి ఇష్టమే. అదే ప్లేస్లో ఎగ్స్ వేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఒకసారిలా అయితే ట్రై చేయండి. సో ముందుగా నేనైతే ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ కూడా వేసుకొని వేయించాలండి ఆయిల్లో. అండ్ అందులో మనము పసుపు, ఉప్పు, కారం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను. అలాగే చికెన్ బిర్యానీకి మనము ఎలా అయితే రైస్ 80% ఉడకపెట్టి పెట్టుకుంటామో అది కూడా నేను చేసి పెట్టుకున్నానండి. సో డైరెక్ట్ అవన్నీ వేసి కలిపేసి ఈజీగా మనము చికెన్ బిర్యానీ చేసినంత ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఎగ్ బిర్యానీ కూడా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో మనం లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలండి, ఎందుకంటే మాడుతుంది. ఇది లో ఫ్లేమ్లో చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్ కూడా వేసేసుకొని ఇక్కడ మనము కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఏవైతే ఉడకబెట్టి పెట్టుకున్న ఎగ్స్ ఉంటాయో దానికి మనం ఘాట్లో పెట్టుకోవాలండి. అప్పుడైతే మనం ఏదైతే మసాలా చేస్తామో ఆ మసాలా అనేది ఎగ్లోకి వెళ్ళి బాగా స్పైసీగా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ 80% నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను కదా రైస్, అది కూడా వేసి పైన మనం కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, గీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది ఒక 10 to 15 minutes మనం లో ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే కనుక ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసిన కమెంట్ సెక్షన్లో నాకు కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బై.